కొరటాల శివ. ఇప్పుడు ఈ డైరెక్టర్ పేరే ఓ బ్రాండ్ అయిపోయిందండి. వరుసగా 3 సినిమాలు, అవిను 3 పెద్ద స్టార్స్తోనే చేయడం, అందులోనూ అన్నీ బ్లాక్ బాస్టర్స్ అయిపోయాయి. ఆయా హీరోలకు కెరీర్ బెస్ట్ చిత్రాలుగా నిలిచిపోవడం కూడా రికార్డే అని చెప్పాలి. అన్నింటికి మించి ఇండస్ట్రీ టాప్ 5లో శ్రీమంతుడిని చేర్చిన కొరటాల ఇప్పుడు జనతా గ్యారేజ్ని కూడా ఆ లిస్టులోనే చేరుస్తున్న అంచనాలున్నాయి. మరి ఇంత క్రేజ్ వచ్చాక ఏ ఆర్టిస్ట్ అయినా టెక్నీషియన్ అయినా కూడా చేసేది ఒక్కటే, అది పారితోషికం పెంచేయడం. తొలి సినిమా మిర్చికి ఎంత పుచ్చుకున్నాడో చెప్పలేం, కానీ శ్రీమంతుడితో మాత్రం చెప్పుకోదగ్గ స్థాయిలోనే 3 కోట్ల వరకు తీసుకున్నాడని టాక్ అండి. ఆ మూవీ కూడా వర్కౌట్ అయింది. రిలీజ్ తర్వాత కూడా మహేష్ దగ్గర నుంచి కాస్ట్లీ కార్ గిఫ్ట్గా అందుకున్నాడు కొరటాల శివ. ఆ తర్వాత జనతా గ్యారేజ్ చిత్రానికి 8 కోట్లు పుచ్చుకున్నాడని, కాదు 10 కోట్లు అని చాలామంది అంటున్నారు. మరి ఇప్పుడు మహేష్తో చేయబోతున్న మూవీకి 15 కోట్లు అందుకోబోతున్నాడంట కొరటాల శివ. మామూలుగా ఇంటర్వ్యూలో ఎంతో సింపుల్గా ఉండే ఈ డైరెక్టర్ రెమ్యునరేషన్ దగ్గర మాత్రం అంత సింపుల్గా ఉంటాడని అనుకోవద్దు అంటున్నాడంటండోయ్. తన పేరు స్టార్ హీరో పేరు ఉంటేనే కనీసం 70 కోట్లు వచ్చేస్తాయి, కాబట్టి ఆ మాత్రం ఇస్తేనే సినిమా చేస్తాను అంటున్నాడని కూడా టాక్ అండోయ్. ఈ లెక్కన మహేష్తో చేయనున్న సినిమాకి రెమ్యునరేషన్లో లెక్కే 45 కోట్లు ఉంటుంది కదండి. మరి ఉండదా? మహేష్కే 20 నుంచి 25 కోట్లు ముట్ట చెబుతున్నారు నిర్మాతలు. మరి ఇద్దరికి కలిపితే 45 కోట్లు దాటుతుంది. మరి ఇద్దరి రెమ్యునరేషన్ 45 కోట్లు అయితే మూవీ ఖర్చు ఎంత ఉంటుందో, ఆ తర్వాత నిర్మాతల పరిస్థితి ఎలా ఉంటుందో అన్న విషయం మీరే ఊహించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.